ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులంతా నీతి నిజాయితీతో పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఆయన హైదరాబాద్లోని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో మంత్రి ఇంటరాక్షన్ అయ్యారు. అలాగే అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను కూడా త్వరలో క్లియర్ చేస్తానని చెప్పుకొచ్చారు మంత్రి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు 2 ఏళ్లలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి మొదలెట్టి కమిషనర్ గారి వరకు ఉన్నత అధికారులందరితో సుమారు ఒక 2.5-3 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి ఏ రకంగా సేవలు అందించనున్నదో చాలా వివరంగా, విపులంగా అటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వ పక్షాన నేను చాలా క్షుణ్ణంగా చర్చించుకోవటం జరిగింది. రాష్ట్ర